పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాసేపట్లో ఏపీ గవర్నర్ను కలవనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలవనుంది వైఎస్ఆర్సీపీ బృందం. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాల దాడి, పోలీసుల ఏకపక్ష ధోరణి, పలు అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలను చేపట్టాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. అనుశ్రీ, ఈ మధ్య కాలంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. రామకుప్పంలో ఎంపీటీసీ అభ్యర్థి దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను నామినేషన్లో వేయకుండా ఆమె దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కుని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత నిన్న చూస్తే గనక పులివెందుల్లో వైసీపీ నేత, బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, అలాగే మరొక వైసీపీ నేత రాముపై టీడీపీ గుండాలు 20 కార్లలో వచ్చి దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. అదే సమయంలో కొండేపి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 14 సంవత్సరాల తర్వాత కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె నామినేషన్ వేసిన తర్వాత ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్కడ ఆ పంచాయతీ సంబంధించిన ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితి. ఈ ఓవరాల్ గా ఈ ఘటనలన్నింటి నేపథ్యంలో ఇప్పటికే అనేక మార్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ప్రతిరోజు కూడా ఎన్నికలకు సంబంధించి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడ టీడీపీ నేతలు ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, వాడు చేస్తున్న దాడులు కావచ్చు, వీటిలన్నింటి మీద రోజు విడిచి రోజు అంటే ప్రతిరోజు ఎక్కేమెట్టు దిగేమెట్టులాగా అయిపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా కొండపికి సంబంధించి అక్కడ నాయకులంతా కూడా వచ్చి ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా టీడీపీ నేతల ఆగడాలైతే కూడా ఆగటలేదు. అదే సమయంలో కూటమి నేతలకు పూర్తిగా ఒత్తాసు పలికేలాగా పోలీసుల వైఖరి కూడా కనిపిస్తోంది. పులివెందుల్లో నిన్న వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు చేస్తే తిరిగి వారి మీదే పోలీసులు కేసులు పెట్టిన పరిస్థితి. ఆ కేసులు పెట్టిన సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను కూడా పోలీసులు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఓవరాల్ గా ఈ అన్ని అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా గవర్నర్ను కలవనున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్టీ ఎలాంటి వైఖరి అనుసరిస్తోంది, ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి దాడులు చేస్తుంది అనేది కూడా గవర్నర్కు వినతిపత్రం ద్వారా తెలియజేయనున్నారు. అలాగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు సహకరించాలని కూడా ఆయన్ని అభ్యర్థించనున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.